హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముచ్చర్ల రజనీ శకుంతల గారు రచించిన షష్ఠి పూర్తి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాలేజీ నుండి తొందరగా రా కావ్య. కాలేజీకి వెళ్తుంటే జ్యోతి అనే మాటలకి వెనక్కి తిరిగింది కావ్య. ఏంటి వదిన విశేషం? విశేషం చెప్తే గాని రావా? జ్యోతి చిరునవ్వుతో అడిగింది. అలా అని కాదు, ప్రైవేట్ క్లాస్ ఉంది, ముఖ్యమైనదైతే వద్దామని. ఎదురింటి ఆనందరావు గారింట్లో షష్ఠిపూర్తి మహోత్సవం ఉంది. మీ అమ్మగారికి కాస్త ఒంట్లో నలతగా ఉందట. మనిద్దరినీ ఫంక్షన్కి వెళ్ళి రమ్మన్నారు. అందుకే చెప్తున్నాను. హో, వస్తాన్లే. అమ్మ ఆర్డర్ వేశాక తిరుగుండదు కదా అంటూ బయటికి నడిచింది కావ్య. కావ్య తండ్రి మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం. చాలని బ్రతుకులు. 2 కొడుకులు, 2 అమ్మాయిలు. పెద్ద కొడుక్కి పెద్దమ్మాయికి ముక్తసరిగా పెళ్లి జరిపించారు. ఇంకో కొడుకు టెలిగ్రాఫ్ ట్రైనింగ్కి మైసూర్ వెళ్లాడు. ఆఖరి అమ్మాయి కావ్య కాలేజీలో BA ఫైనల్ ఇయర్ చదువుతోంది. కట్నాల బెడద వలన నేటి వివాహ వ్యవస్థ ఎలా ఉందో ఆ కుటుంబానికి పూర్తిగా తెలుసు. దానికి ఉదాహరణ కావ్య ఇప్పటి వరకు 20కి పైగా పెళ్లి చూపుల్లో కూర్చోవటమే. కుందనపు బొమ్మలా ఉన్న కావ్య అందరికీ నచ్చినా ఆమె తండ్రి ఇస్తానన్న కొంచెం కట్నం ఎవరికీ నచ్చలేదు. అందుకే వచ్చిన సంబంధాలన్నీ ఏదో వంకతో వెళ్లిపోతున్నాయి. పెళ్లి చూపులంటేనే కావ్యకి అసహ్యం వేస్తోంది. బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి తన కాళ్ల మీద తన నిలబడాలని అనుకుంది. ప్రతి పెళ్లి చూపులకి తల్లికి కావ్యకి గొడవే. ఇక నాకు సంబంధాలు తేకండి, ఎవరికి నచ్చలేదని నాకు ప్రత్యక్షంగా తెలియడంతో జీవితం అంటేనే విరక్తి వస్తోంది. కట్నం నచ్చలేదని ఫ్రాంక్గా చెప్పొచ్చుగా. నా మీద వంక పట్టడం ఎందుకు? ఈసారి ఆ టైంకి నేను ఇంట్లో ఉండనంటే ఉండను. ఎదిగిన పిల్లని ఇంట్లో ఎన్నాలని పెట్టుకుంటాము అంటూ తల్లి సనుగులు. ఇవన్నీ వారానికోసారి ఆ ఇంట్లో మామూలే. మెట్లు దిగుతూ ఎదురింటి వైపు చూసింది. 3 అంతస్తుల అందమైన భవనం అది. మామిడి తోరణాలతో, లైట్లతో, షామియానాలతో సుందరంగా ఉంది. పట్టుచీరల రెపరెపలు, పిండి వంటల సువాసనలతో మొత్తం ఆ వీధికే చందమామల ఆ బిల్డింగ్ మెరుస్తోంది. గుమ్మానికి తోరణాలు కడుతున్న కళ్యాణ్ కావ్య గేటు వేస్తున్న చప్పుడుకి అటువైపు తిరిగాడు. కావ్య తలదించుకొని నడవసాగింది. వాళ్ల గుమ్మం ముందుకు రాగానే కళ్యాణ్ గబగబా వస్తూ, కావ్య గారు, సాయంత్రం ఫంక్షన్కి తప్పక రావాలి అన్నాడు. వీలైనప్పుడల్లా తనను పలకరించాలని, మాట్లాడాలని అతను చేస్తున్న ప్రయత్నాలన్నీ చాలా రోజుల నుంచి కనపెడుతూనే ఉంది కావ్య. ఆడపిల్ల కనపడగానే ఈ డబ్బున్న మగమహారాజులకి ఒళ్ళు తెలీదు. ప్రేమ దోమ అంటూ వెంటపడటం, మోసం చేయడం. ప్రేమ వివాహం మీద అస్సలు నమ్మకమే లేని కావ్య కళ్యాణ్ ఎప్పుడు పలకరించినా ముక్తసరిగా సమాధానం చెప్పి వెళ్లిపోతుంది. అయినా తను పలకరించిన రోజున ఏదో తెలియని హాయి అనిపిస్తోంది. అతని అందమైన రూపం కళ్ల ముందు పదే పదే గుర్తొస్తుంది. అందం, దానికి తగ్గ పర్సనాలిటీ ఉన్న కళ్యాణ్ కావ్య మనసులో తిరు అలజడి కలగజేశాడు. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు బలవంతంగా మనసుని మరోవైపు మళ్లించుకుంటుంది కావ్య. ఏమిటండి, నిలబడే నిద్రపోతున్నారా? చిలిపిగా నవ్వుతూ అడుగుతున్న కళ్యాణ్ని చూసి ఉలిక్కిపడి ఆలోచనలు ఆపి, ఏమిటన్నారు అంది తన పరధ్యానానికి అతను ఏమనుకుంటాడో అని సిగ్గుపడుతూ. ఈవినింగ్ మా డాడీ వాళ్ళ షష్ఠిపూర్తి ఉంది, తప్పకుండా రావాలి మీరు. సరే, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అందామనుకున్నాడు కళ్యాణ్. కాని అప్పటికే కావ్య 2 ఇళ్ల అవతలికి దాటిపోయింది. కళ్యాణ్ వెళుతున్న కావ్యనే చూడసాగాడు. లయబద్ధంగా ఊగుతున్న వాలుజడ, తలలోని పూలు అతన్ని మరింత మురిపించాయి. నాది ఎర్రరంగు పట్టుచీర కట్టుకో కావ్య, తల్లి మంచం మీద నుండి జడవేసుకుంటున్న కావ్యతో అన్నది. అమ్మా, నీకున్న ఆ ఒక్క పట్టుచీర ఎన్నిసార్లను కడతానో? పెళ్లిళ్ళకి అదే, ఫంక్షన్స్కి అదే, పెళ్లి చూపులకి అదే. అయినా పట్టుచీర కట్టుకోకపోతే ఆ ఫంక్షన్కి రానీరా? నేను చస్తే కట్టుకోరా చీర. కావాలంటే మానేయమంటే మానేస్తాను. నువ్వేం మానక్కర్లేదు మరదల పిల్ల. ఇదిగో నాది ఈ గ్రీన్ చీర కట్టుకో, నీకు మ్యాచింగ్ గ్లౌజ్ ఉన్నట్టుంది అంటూ జ్యోతి వచ్చి కావ్య చేతిలో పట్టుచీర పెట్టింది. వదినా, ఏమనుకోకు, నాకొద్దు. నా సౌత్ కాటన్ చీర నాకు చాలు. అయినా ఏమిటి మీరిద్దరూ పట్టుచీర కట్టుకుంటేనే రాణిస్తారా? కోపంగా అంటున్న కావ్యను చూసి తల్లి జ్యోతి మరేం మాట్లాడలేదు. వాదన పెంచితే మొత్తానికే కావ్య మానేస్తుందని తెలుసు. నీ ఇష్టం తల్లి అంటూ పూలమాల జడలో పెట్టి పద వెళ్దాం అంది. గర్వంగా నవ్వుకుంటూ నడిచింది కావ్య. రంగరంగ వైభవంగా ఉంది ఆ ఇల్లంతా. ఎటు చూసినా పచ్చని తోరణాలు,
లైట్లు, కనుల పండుగగా ఉందక్కడ. పెద్ద హాలు, మధ్యలో మల్లెలతో పూల పందిరి, పీటల మీద ఆనందరావు గారు, సతీమణి జానకీదేవి. 60 ఏళ్ల ఆనందరావు 20లా ప్రవర్తిస్తున్నారు. జానకీదేవి సిగ్గుతో తల వంచుకుంది. కావ్య వాళ్ళనే తదేకంగా చూడసాగింది. ఎంత విచిత్రం! ఒక్క పెళ్లికే నోచుకుని తమలాంటి ఎందరో ఆడపిల్లలు దేశంలో ఉండగా, ఒకసారి పెళ్ళై పిల్లల్ని కని మనవలు మనవరాలు కూడా ఉన్న ఈ ఆనందరావు దంపతులు మళ్లీ తిరిగి పెళ్లి చేసుకోవడమా? అది ఇంత వైభవంగానా? తమలాంటి వాళ్ళింట్లో 2-3 పెళ్లిళ్ళకయ్యే ఖర్చు ఇప్పుడు వీళ్ళకవుతూ ఉండవచ్చు. జరిగిన వాళ్లకే మళ్లీ పెళ్లి, షష్ఠిపూర్తి పేరుతో ఇంత ఖర్చు పెడుతున్న వీళ్ళకి అసలు బాధంటే ఏంటో తెలుసా? ఆకలంటే ఎరుగుదురా? తమ ఇంట్లో ఎన్నో రోజులు ఆకలితో పస్తులుండటం ఎరుగునుతను. అవన్నీ వీళ్ళకి తెలుస్తాయా? అసలు ఆలోచిస్తారా? పెద్దలు సంపాదించి పెట్టిన ఆస్తి ఉంది. చదువుకుని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గా పేరు పొందిన ఆనందరావు గారు మరి ఇలాంటి వాటికి ఖర్చు పెడితే అసలు తప్పేముంది? పీటల మీద మంగళసూత్ర ధారణ జరుగుతోంది. బాజాలు గట్టిగా ఊదారు. పచ్చని మాంగళ్యంతో జానకీదేవి సిగ్గులు మొగ్గ అయింది. తలంబ్రాలు. కొడుకు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు అందరూ చుట్టూ చేరి కేరింతలతో మీరు ముందు పోయండి అంటే మీరు ముందు పోయండి అంటూ ఏడ్పించసాగారు. ఆఖరికి ఆనందరావు గారే నెగ్గారు. బిందెలో ఉంగరాలు తీయండి, అన్నిట్లోనూ ఆనందరావే గెలవడం. జానకీదేవికి ఓటమి కూడా తీయగా అనిపిస్తున్నట్లుంది. చిరునవ్వు నవ్వుతోంది. కావ్య పరవశంగా చూడసాగింది ఇద్దరిని. ఆంటీ, ఆ అంకుల్ నిన్ను పిలుస్తున్నాడు అంటూ ఎవరో ఓ పాప వచ్చి చెప్పడంతో ఆ పాప చూపిన వైపు చూసింది. స్తంభానికి ఆనుకొని కళ్యాణ్ ఇటే చూస్తున్నాడు. కావ్య అటు చూడటంతో కళ్లతోనే రమ్మన్నట్లు సైగ చేశాడు. కావ్య గుండె క్షణంసేపు చిత్రంగా కొట్టుకుంది. వెళ్లడమా వద్దా అన్న సందేహంతో ఆగిపోయిన కావ్యను చూసి ప్లీజ్ అన్నాడు దూరం నుండి దిగులుగా మొహం పెట్టి. వదిన వైపు చూసింది. ఆవిడ తెలుసున్న వాళ్లతో మాట్లాడుతోంది. కావ్య తప్పదన్నట్లు లేచింది. కళ్యాణ్ వైపు చూసింది. అతను వీడియో వానితో ఏదో చెప్తూ తన వైపు చూపెడుతున్నాడు. అతను వీడియోను కావ్య వైపు తిప్పాడు. ఆ వెలుతురికి నుదురు చిట్లిస్తూ చెప్తా ఉండు నీ పని అన్నట్లు కోపంగా చూసింది కావ్య కళ్యాణ్ని. అతను అదేం పట్టించుకోనట్లు తదేకంగా చూస్తున్నాడు. దగ్గరగా వచ్చిన కావ్యను చూస్తూ రండి, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడేమిటి? ప్లీజ్, మీతో ఎన్నాళ్ళ నుండో మాట్లాడాలి అనుకుంటున్నాను. మీరు అవకాశం ఇవ్వనే ఇవ్వరు. ప్లీజ్. మరోసారి దీనంగా మొహం పెట్టి అడుగుతున్న కళ్యాణ్ని చూస్తే మరేం మాట్లాడబుద్ధి కాలేదు కావ్యకి. అతను దూరంగా ఉన్న గది వైపు నడిచాడు తనతో రమ్మన్నట్లు. అతని వెంట మంత్రముగ్ధురాల్లా నడిచింది. గది కీ తీస్తూ ఇదే నా రూమ్, ప్లీజ్ కమ్ అన్నాడు. కావ్య బెదురుగా చూస్తూ లోపలికి అడుగుపెట్టింది. డబుల్ కాట్, అందంగా ఓ వైపు షోకేస్లో అమర్చిన బొమ్మలు, ఏసీ, టీవీ, వీసీఆర్. అబ్బా, సినిమా సెట్టింగ్లా ఉంది అచ్చు ఈ రూము. మనసులోనే అనుకుంది కావ్య. చాలా రోజుల నుండి నీతో చెప్పాలనుకుంటున్నాను కావ్య. మీరంటే నాకిష్టం. ఐ లవ్ యూ. నిజాయితీగా చెప్తున్న అతన్ని తెల్లబోయి చూసింది కావ్య. మరుక్షణంలో కావ్య మొహంలో రంగులు మారాయి. కోపంతో దిగ్గున లేచింది. కోపం తెచ్చుకోకండి, నిజంగా చెబుతున్నాను. ఐ లవ్ యూ. మిస్టర్ కళ్యాణ్, ప్రేమించి ఏం చేస్తారు? సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడిగింది కర్కశంగా. కావ్య, అవును. తర్వాత సమాధానం మీరు చెప్పలేరు. ఎందుకో తెలుసా? ప్రేమకి పెళ్లికి ఆకాశం నేలకి ఉన్నంత దూరం ఉంది కాబట్టి. మీలాంటి డబ్బున్న కుర్రాళ్ల సంగతి నాకు తెలుసు. ప్రేమ పేరుతో వంచించి, నమ్మించి, అవసరం తీరాక విసిరికొట్టే ప్రబుద్ధులు మీరు. వింటున్న కళ్యాణ్ మనసు బాధతో రెపరెపలాడింది. అందరూ అలాగే ఉండరు అన్నాడు. కావచ్చు, కానీ మీకెంతమంది వదినలు? చేతులు కట్టుకుని సీరియస్గా అడుగుతున్న కావ్యను చూస్తూ ఇద్దరు అన్నాడు కాస్త కోపంగా. పెద్ద వదిన ఎంత కట్నం తెచ్చింది? 1,50,000. చిన్న వదిన 1,75,000. మరి మీకేం తీసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మ నాన్నగారు? కనీసం 2 లక్షలు. కట్నం కోసం ఇల్లాలు కావాలి, ప్రియురాలి కోసం ప్రేమ కావాలి. మీలాంటి వారి సంగతి తెలియందెవరికి? కావ్య, నీ చెప్పేది వినిపించుకోకుండా ఏమిటా మాటలసలు? కళ్యాణ్, ఇంకోసారి నన్నెలా పిలవకు. విసురుగా తలుపు తీసుకుని యువతలకు రాబోయిన కావ్య హఠాత్తుగా తలుపు తెరుచుకుని ఆనందరావు గారు రావటంతో ఆగిపోయింది. మధుపర్కం బట్టలు మార్చుకోవడానికి వచ్చిన ఆనందరావు గారు
కావ్యని కొడుకుని చూస్తూనే ఒక అడుగు వెనక్కి వేశారు. అతన్ని తప్పించుకుంటూ గుమ్మం దాటబోతూ ఆయన చూసిన కావ్య జన్మలో ఆ చూపు మర్చిపోలేను అనుకుంది. ఆనందరావు గారు మిమ్మల్ని రమ్మని కబురు పెట్టారు, ఎందుకో ఓసారి వెళ్ళిరండి. కాఫీ అందిస్తూ తల్లి శాంతి అంటున్న మాటలు గదిలో చీర కట్టుకోబోతున్న కావ్యకి వినబడ్డాయి. ఇప్పుడు పనుంది, సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక వెళ్తాలే అంటూ రామారావు వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయం మర్చిపోలేదన్నమాట ఆయన. తన తండ్రిని పిలిచి తిడతాడేమో. ఇదంతా తల్లి తండ్రికి తెలిస్తే లేనిపోయింది ఊహిస్తారు అనుకుంది కావ్య. రాబోతూ అతను చూసిన చూపులే కలవర పెడుతున్నాయి కావ్యని. ఏం ఊహించి ఉంటాడతను? ఎంత అసహ్యకరమైన పరిస్థితి! తనపై ఎంత చెడ్డ అభిప్రాయం కలుగుతుందో. ఇదంతా కళ్యాణ్ వలనే. అసలు తనకు బుద్ధి లేదు. వెళ్లకుండా ఉంటే ఎంత బావుండు. ఇంతకీ తను తన తండ్రి వెళ్లకముందే వెళ్లి ఆయన్ని కలుసుకొని అసలు సంగతి చెప్పాలి. ఎస్, కాలేజీకని చెప్పి వాళ్ళింటికి వెళ్ళాలి. ఎలాగైనా ఆయనకి చెప్పి తీరాలి తనదేం తప్పులేదని. అప్పటికి గాని తనకు తృప్తి ఉండదు. ఒక నిశ్చయానికి వచ్చింది కావ్య. మెట్లు దిగుతుంటేనే ఎదురింటి దీప్తి వచ్చి, ఆంటీ, మా కళ్యాణ్ అంకుల్ నీకిది ఇవ్వమన్నాడు. పాపం అంకుల్కి జ్వరం కదా, లీవ్ లెటర్ నీకిచ్చి రమ్మన్నాడు అంటూ కావ్య చేతిలో చీటీ పెట్టి తుర్రుమని పారిపోయింది దీప్తి. కావ్య గుప్పిట్లో ఆ కాగితం నలిగిపోయింది. కసిగా పళ్ళు నూరుతూ గబగబా ఆనందరావు గారింట్లో అడుగుపెట్టింది. జానకిదేవి హాల్లోనే ఎదురైంది. రా కావ్య, ఏమిటి సంగతి? ఆంటీ, అంకుల్తో మాట్లాడాలి. ఎక్కడున్నారు? ముక్తసరిగా అంది. పైన ఉన్నారు వెళ్ళమ్మా అంది చిరునవ్వుతో. పైప్ కాలుస్తూ పేపర్ చదువుతున్న ఆనందరావు గారిని చూడగానే క్షణంసేపు బెరుకుగా అనిపించినా స్థిరంగా ముందుకు అడుగువేసింది. అంకుల్, పేపర్ పక్కన పెట్టేస్తూ రా కావ్య అన్నారు ఎలాంటి భావం ముఖంలో కనపడనీయకుండా. అంకుల్, నిన్న అసలు నేను కళ్యాణ్ అతనే పిలిచి చెప్పలేకపోతున్నట్లుగా ఆగింది. నేనసలు ఏం అడగలేదే, ఎందుకు చెప్తున్నావు? ఆనందరావు అన్న మాటలకి కాస్త ధైర్యం వచ్చింది కావ్యకి. అంకుల్, మీరు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కళ్యాణ్ మాట్లాడాలి రమ్మంటే తప్పనిసరిగా వెళ్ళాను. అతను నన్ను ప్రేమిస్తున్నాడట, పెళ్లి చేసుకుంటాడట. నేను నమ్మలేదు అంకుల్. ఎందుకంటే మీకు మాకు చాలా భేదం ఉంది. అడుగడుగునా ఐశ్వర్యంతో కలకలలాడుతున్న మీతో మేము సరితూగలేము. అసలు అదే విషయం అతనికి నిక్కచ్చిగా చెప్పాను. అంతలో మీరొచ్చారు. అంతేనా? ఆయన అదోలా చూస్తూ అడిగారు. అవునంకుల్, మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. మీరు మా నాన్నగారిని పిలిచారటగా. ఆయనకి ఈ విషయాలన్నీ తెలిస్తే లేనిపోని గొడవలవుతాయి. కూతురికి పెళ్లి చేయలేకపోతున్నానని ఇప్పటికే ఆయన బాధతో నలిగిపోతున్నారు. ఇలాంటి సమయంలో అందుకని ఏం చేద్దామంటావు? ఆయన గంభీరంగా అన్నారు. అవును, మీ నాన్నగారితో చెప్పక తప్పకపోతే? రోషంతో, అంకుల్, తప్పు మీ అబ్బాయిలో ఉంచుకొని అసలు మమ్మల్ని అంటారే? నేను నిజంగా న్యాయంగా జరిగింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఎదిగిన కొడుకుని ఇంట్లో పెట్టుకొని తగుదనమ్మా అని మళ్లీ షష్ఠిపూర్తి పేరుతో పెళ్లి చేసుకున్నారే, మీకు ఆ మాత్రం ఆలోచన ఎందుకు రాలేదు? కొడుక్కి ప్రేమ కావాల్సి వస్తే పెళ్లి చెయ్యండి. పెళ్లాన్ని ప్రేమించడం నేర్చుకోమనండి. అంతేకాని కనబడ్డ ప్రతి అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ చెప్పి పరువు తీయవద్దని చెప్పండి. మీకు కావాల్సింది కట్నం, లక్షలు లక్షలు, అంతేగా? అసలు నిజంగా నేను కళ్యాణ్ని ఇష్టపడితే ఏం చేసేవారు? ఏం చేయగలరసలు? న్యాయంగా చెప్పాననేగా మీకింత చులకన? ఇంత ఖర్చు పెట్టి షష్ఠిపూర్తి చేసుకున్నారు. అదే ఈ డబ్బు ఖర్చు పెట్టి ఓ పేద పిల్లకి పెళ్లి చేయండి. ఎంత తృప్తి, ఎంత ఆనందం కలుగుతాయో. ఒక పెళ్లికే దేశంలో ఇంతమంది అమ్మాయిలు ఏడుస్తుంటే తిరిగి పెళ్లి చేసుకొని సంతోషంతో ఉన్న మీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయిలేండి అసలు. మీ కొడుకుని అదుపులో పెట్టుకోండి. గుడ్ బై. మీ కన్న కొడుకు నాకు రాసిన లేఖ తీసి చదువుకోండి. ఎవరిది తప్పో తెలుస్తుంది అంటూ చేతిలో నలుగుతున్న ఉత్తరాన్ని అక్కడ టేబుల్పై పడేసి గిర్రున వెనక్కి తిరిగింది కావ్య. ఉత్తరాన్ని తీసి చదివారు ఆనందరావు గారు. కావ్య, మృదువుగా పిలుస్తున్న ఆయన పిలుపుకి చటుక్కున ఆగింది కావ్య. ఆయన దగ్గరికి వస్తూ భుజం తడుతూ, నిజం కావ్య, నువ్వు నా కళ్ళు తెరిపించావు. కట్నం నీ ఈడు పిల్లల్ని ఎలా హింస పెడుతుందో తెలిపావు. కట్నం ఇవ్వలేని ఎంతో మంది అమ్మాయిలున్న ఈ దేశంలో షష్ఠిపూర్తి అంటూ మళ్లీ నేను పెళ్లి జరిపించుకోవడంలో అర్థం లేదు. నిజం. ఐ లైక్ యూ మై గర్ల్ అన్నారు ఆనంద బాష్పాలతో. సార్, ఆశ్చర్యంగా చూస్తూ అంది కావ్య. అవును కావ్య, నీకు కళ్యాణ్కి పెళ్లి జరిపిస్తాను.
ప్రామిస్. కట్నం లేకుండానే. అది మాట్లాడటానికే మీ నాన్నగారిని పిలిపించాను. ఆయన దృఢంగా అన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.